నెక్స్ట్ సేమ్ అప్పట్లో కూడా 4 ఫోల్డ్ వర్ణ సిస్టమ్ ఉన్నది. సో వర్ణ వ్యవస్థ ఉండేది. సో వర్ణ వ్యవస్థ ఉండేది అని రాసుకోండి. సో వర్ణ వ్యవస్థ ఉండేది. సో వర్ణ వ్యవస్థ ఉండేది. బికమ్ రిజిడ్ అనమాట, చాలా స్ట్రాంగ్ గా ఉండేది వర్ణ వ్యవస్థ, బలంగా ఉండేది. సో బ్రాహ్మణస్ ఆక్యుపైడ్ ది డామినెంట్ పొజిషన్. పల్లవాస్ వర్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణికల్ హిందూస్. పల్లవులు ఎవరంటే హిందూస్, బ్రాహ్మణ్స్ అనమాట వాళ్ళు. పల్లవులు వర్మ అని పేరు వచ్చింది కదా, ఇప్పుడు వర్మ అని వస్తుంది బ్రాహ్మణ్స్ కొందరికి, మీకు తెలుసో లేదో. ఎక్కువ కేరళలో వస్తుంది, కేరళ ప్రాంతాల్లో పిలుస్తుంటారు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో. సో వీళ్ళు బ్రాహ్మణులు అనమాట. పల్లవులు బేసిక్ బ్రాహ్మిన్స్. సో కాబట్టి వాళ్ళు ఈ వర్ణ వ్యవస్థని ఎక్కువగా బలంగా పాటించారు. సో బలంగా పాటించడమే కాకుండా వాళ్ళు ఆక్యుపై చేశారు, డామినెంట్ పొజిషన్ ఆక్యుపై చేశారు. కాబట్టి పాయింట్ రాసుకోండి, పల్లవులు స్వతహా బ్రాహ్మణులు, హిందూ బ్రాహ్మణులు. వర్ణ వ్యవస్థ ఉండేది రాస్తున్నారు కదా, వర్ణ వ్యవస్థ బలంగా ఉండేది, అరుణది చాలు. సో పల్లవులే బ్రాహ్మణులు, స్వతహా బ్రాహ్మణులు. సో వాళ్ళే బ్రాహ్మణులు అయితే ఇక వర్ణ వ్యవస్థను ఫాలో అవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఫాలో అవుతారు. డామినెంట్ పొజిషన్ లో ఉండేవాళ్ళు, కింగ్సే బ్రాహ్మణులు. సో రాజే మనోడు అయితే దెబ్బలకు కొరవ అంటారు కదా, సో అట్లా సామెత. సో నెక్స్ట్ చూడండి, భక్తి మూమెంట్ రిసీవ్డ్ ప్రమోషన్ అంటారు పల్లవాస్. భక్తి ఉద్యమం మీకు మిడివల్ ఇండియాలో వస్తుంది, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది భక్తి మూమెంట్. సో భక్తి ఉద్యమం అనేది ఇక్కడ నుంచి ప్రోత్సహించబడుతుంది, భక్తి ఉద్యమం. సో పల్లవులు భక్తి ఉద్యమాన్ని ప్రోత్సహించారు, రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం సేమ్ పాయింట్ రాసుకోండి. పల్లవులు భక్తి ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అసలు భక్తి మూమెంట్ ఎందుకు వచ్చింది రాసుకోండి. పల్లవులు భక్తి ఉద్యమాన్ని ప్రోత్సహించారు రాసుకున్నారు కదా. ఈ భక్తి మూమెంట్ ఎందుకు వస్తుందంటే, మామూలుగా బౌద్ధ మతం, జైన మతం విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో హిందూ మతం డల్ అయిపోద్ది. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే హిందూ మతం అంతరించిపోయే స్టేజ్కి వస్తుంది ఇప్పుడు వైదిక మతం అనేది. బౌద్ధ మతం అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. జైన మతం కంటే కూడా బౌద్ధ మతం అనేది ఎక్కడో మనకి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇటు మయన్మారు, జపాన్, కొరియా అక్కడ వరకు, ఇటు ఆఫ్ఘనిస్తాను, ఇటు జపాను, కింద మనకి శ్రీలంక వరకు, పైన మధ్యాసియా దేశాల నుంచి, టిబెట్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, మనం కొన్ని థౌజండ్స్ క్రోడ్స్ ఆఫ్ రేట్లు టైమ్స్ అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క సామాన్యుడు బౌద్ధ మతంలో జాయిన్ అవుతూ ఉంటాడు. కాబట్టి హిందూ మతంలో ఈ వర్ణ వ్యవస్థ తీసేసి అందరిలో యూనిటీ ఆఫ్ బ్రదర్స్, అంటే ఒక సహోదరులు అనే భావాన్ని తీసుకురావాలి. సో హిందూ మతంలో ఒక చైతన్యం తీసుకురావాలి, వైదిక మతం అంతరించిపోకుండా అందరిలో యూనిటీ అనమాట తీసుకురావాలని చెప్పేసి ఇది తీసుకొస్తారు. ఇంకొకటి, వేరే మతాలకు వెళ్ళిపోతారు కదా హిందూ మతం వాళ్ళు, అప్పుడు ఇస్లాంస్ ఇవన్నీ వస్తాయి తర్వాత కూడా. ఇస్లాం మతంలో వెళ్ళవని గర్వాపసి అని చెప్పేసి వెనక తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళు హిందూ మతంలో తీసుకొస్తారు. సో దయానంద సరస్వతి తీసుకొస్తారు మనకి బ్రిటిష్ టైంలో. దయానంద సరస్వతి మూల శంకర్ అంటారు కదా, ఆయన ఆర్య సమాజ్ తీసుకొస్తాడు, గర్వాపసి అని చెప్పేసి మళ్ళీ వేరే మతంలో ఉన్న వాళ్ళని తీసుకొస్తాడు. ఎందుకంటే ఢిల్లీ సుల్తానులు, అలావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు టైంలో కొన్ని లక్షల మంది ఆ హిందూ మతం నుంచి ముస్లింలోకి వెళ్తారు. వాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా ముస్లిమ్స్ గానే ఉన్నారు, వాళ్ళంతా ఒకప్పుడు హిందూస్. చాలా మాస్ కన్వర్షన్ జరిగింది అనమాట అప్పట్లో, అర్థమైందా? ఆ కన్వర్షన్ జరిగినప్పుడు వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చారు హిందూ మతంలోకి, కొంతమంది అలానే ఉండిపోయారు. అందుకే ఇప్పుడు కూడా కొన్ని థీరీస్ చెప్తుంటాయి చూడండి. హిందువులు ఇక్కడ ఉండే ముస్లిమ్స్ చాలా మంది ఒకప్పుడు యాన్సిస్టర్స్ హిందూస్ కొన్నారని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా, సో అలా జరిగింది. కాబట్టి భక్తి మూమెంట్ అనేది హిందూ మతంని రిజర్వేట్ చేయడానికి, చైతన్యం తీసుకోవడం కోసమే తీసుకొచ్చారు. దాన్ని పల్లవులు ప్రోత్సహించారు. ఓకేనా? సో నెక్స్ట్, శైవ అండ్ వైష్ణవ సేజెస్ ప్రమోటెడ్ ది శివ అండ్ విష్ణు భక్తి డివోషన్. ఈ భక్తి మూమెంట్లో 2 రకాలు వస్తారు, అల్వారులు, నయనార్లు. సో నయనార్లు, సో అల్వార్లు అంటే విష్ణుని పూజించేవాళ్ళు, నయనార్లు అంటే శివుని పూజించేవాళ్ళు. ఈ 2 సెక్స్ అనే వస్తాయి అనమాట, రాసుకోండి. అల్వార్లు అని రాసుకోండి ఫస్ట్. అల్వారులు అంటే వైష్ణవ మతం అని, అల్వారులు అని పెట్టుకొని పక్కన వైష్ణవం అని రాసుకోండి. అల్వారులు అంటే వైష్ణవం. సో వైష్ణవం అంటే బ్రాకెట్ లో విష్ణు అని రాసుకోండి. వీళ్ళు విష్ణువుని పూజిస్తారు, విష్ణు అవతారాన్ని. అది వెంకటేశ్వరుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, విష్ణువునే పూజిస్తారు. అంటే విష్ణువునే ప్రధాన దైవం అనమాట వైష్ణవంలో. మీరు అలవార్స్ అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని వైష్ణవిజం, ఇంగ్లీష్లో అలవార్స్ రాసుకొని వైష్ణవిజం. సో బ్రాకెట్ లో వర్షిపర్ ఆఫ్ విష్ణు లేదా విష్ణు అని రాసుకోండి. అంటే వీళ్ళు విష్ణువుని మాత్రమే పూజిస్తారు, ఇంకే దేవుని పూజించరు. విష్ణు అవతారాన్ని విష్ణువుని పూజిస్తారు, శివుణ్ణి పూజించరు అసలు. నయనార్లు శైవిజం అంటే ఓన్లీ శివుణ్ణే పూజిస్తారు, శివుణ్ణి మాత్రమే పూజిస్తారు, విష్ణువుని పూజించరు. విష్ణువుడు దశావతారం మూవీ అదే. వీళ్ళు శివుని పూజించడం కాకుండా వైష్ణవ మతమే దండయాత్రలు చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద దండయాత్రలు చేస్తారు. ఇద్దరి మధ్య ఇటువంటి సెక్స్ దండయాత్రలు జరిగింది మన సౌత్ ఇండియాలోనే, ఎస్పెషల్లీ తమిళనాడు ప్రాంతంలోనే. తమిళనాడు, ఆంధ్ర ప్రాంతం, చిత్తూరు, ఈ రీజన్లో జరిగాయి అనమాట. వైష్ణవులకి శివులకి మధ్య దండయాత్రలు. ఎట్లాంటి మారణ హోమాలు ఓచుకొత కోసుకున్నారు. సో వైష్ణవ అనేవాళ్ళు ఎక్కువగా శాంతిని కోరుకుంటారు వైష్ణవ మతస్థులు. శివుని పూజించే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు అనమాట అప్పట్లో. సో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. కులోత్తుంగ చోళ వీళ్ళంతా మీకు చూపించారు కదా, వాళ్ళని చేతులు కాళ్ళు కట్టే సముద్రంలో పడేస్తారు అప్పట్లో వైష్ణవ మతాన్ని. అంటే వాళ్ళు మారాలి, ఇప్పుడు ఔరంగజేబు ఇస్లాంలో మారాలని చెప్పేసి టార్చర్ చేసేవాడు అలావుద్దీన్ ఖిల్జీ వీళ్ళు. అలానే వీళ్ళు కూడా వైష్ణవుల్ని శైవ మతంలో ఉండాలని చెప్పేసి ఫోర్స్ చేస్తారనమాట. సో అప్పుడే రామానుజాచార్యుడు కూడా వచ్చేస్తాడు, బహిష్కరణ చేస్తాడు రామానుజాచార్యుడిని, కులోత్తుంగ చోళుడు.
కులోత్తుంగ చోళ రామానుజాచార్యులు ఒకే కంటెంపరీ అనమాట ఇద్దరు, అంటే స్కూల్ మేట్స్ లాగా వాళ్ళు. సో అయినా చివరికి ఇద్దరికి గొడవ పడ్డది అనమాట. ఎందుకంటే ఇతను వైష్ణవిజము, ఇతను వచ్చేసి శైవ మతాన్ని ప్రోత్సహిస్తారు. సో అలా రామానుజాచార్యుడు వచ్చేస్తాడు. ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, మన దశావతారణ మూవీలో ఉంది కదా స్టాట్యూ, సో అది ఎప్పుడు కూడా మనకి గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుంటూరు చెట్టు కింద పడేస్తారు. సో అక్కడ ఉంటుంది ఇది రంగనాథ స్వామి విగ్రహం. సో అర్థమైందా? సో ఇట్లా అనమాట. సో ఈ విధంగా అప్పట్లో వైష్ణవులకి శైవులకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగేది అనమాట. సో శైవ మతం వైష్ణవ ఇద్దరు కూడా ఈ భక్తి మూమెంట్ లో ఉంటారు. సో భక్తి మూమెంట్ వచ్చే టైంకి మిడివల్కి ఈ యుద్ధాలు ఇటువంటి తగాదాలు ఏముంటారు అనమాట వాళ్ళిద్దరి మధ్య. సో ఇద్దరు కూడా హిందూ మతం కోసమే పనిచేస్తారు. సో చోళుల టైంలో జరుగుతుంది ఇదంతా కూడా. చోళులు ఉన్నప్పుడు ఈ శైవేట్స్ కి వైష్ణవేట్స్ మధ్య యుద్ధాలు అనేవి జరుగుతాయి. ఓకేనా? సో తర్వాత శైవ సేయస్ పోయిట్స్, నైనార్స్ అంటారు కదా, ఇందాక నైనార్లు అని చెప్పారు కదా, నైనార్లు కొంతమంది ఉంటారు అనమాట. అవి రాసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా నైనార్స్ శైవేట్స్ మధ్య కొంతమంది ఉంటారు. సో నైనార్లు అని రాసుకోండి, నైనార్లు. సో నైనార్లు అని రాసుకున్నారు కదా, ఈ నైనార్లు రాసుకోండి, మళ్ళీ రాసుకొని ఆరో పెట్టుకోండి. పర్సన్స్ ఎవరున్నారు, సో నైనార్ల యొక్క పర్సన్స్ ఎవరున్నారు, ఇంపార్టెంట్ నైనార్స్ ఎవరున్నారు, సో రాసుకోండి. తిరునవుక్క సరాస్, తిరునవుక్కర సార్, లేదా ఇతన్నే అప్పారని పిలుస్తారు. ఎగ్జామినేషన్ ఎక్కువ అప్పారని ఇస్తారు, అప్పారని కూడా ఇస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ లో ఇప్పటివరకు అడిగిందంతా కూడా అప్పారనే ఇచ్చారు. ఒకవేళ ఇది అడిగిన రాసుకోండి, తిరునవుక్కర సార్, అప్పారని కూడా ఇస్తారు. ఎక్కువ అప్పారంటే పేరుదనమాట అయింది. నెక్స్ట్ సుందరారు, అప్పారు అతనే. నెక్స్ట్ సుందరారు, సుందరారు ఇతనే సుందరమూర్తి అని కూడా అంటారు, సుందరమూర్తి, సుందరమూర్తి. నెక్స్ట్ వచ్చేసి సాంబదారు, మణిక స్వాగర్ అని చెప్పేసి పిలుస్తారు. మణిక స్వాగర్ అని రాసుకోండి, ఇక్కడ తప్పబడ్డది. అప్పారు, సుందరారు, సాంబదారు, మణిక స్వాగర్ అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి నైనార్లు అనమాట. నైనార్లు అంటే శివుని పూజించేవాళ్ళు, ఎక్స్క్లూజివ్ గా శైవ మతాన్ని ప్రోత్సహించేవాళ్ళు అని చెప్పేసి అర్థమైందా? సో ఇప్పుడు అలవార్స్ అనమాట. అలవారులు అంటే విష్ణువుని పూజించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, రేపు స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా అడుగుతారు. సో అలవార్స్ వారిది వర్షిప్ ఆఫ్ శివ అంటారు, నైనార్స్ వారిది వర్షిప్ ఆఫ్ విష్ణు అంటారు. ఇంటర్చేంజ్ చేస్తారు. లేదా ఒక 4 పేర్లు ఇచ్చేసి వీళ్ళొక ముగ్గురు వీళ్ళొక 1 పర్సన్ ఇచ్చేసి క్రింది వాళ్ళు నైనార్లు ఎవరని చెప్పేసి అడుగుతారు, లేదా అలవార్లు ఎవరని చెప్పేసి అడుగుతారు అనమాట. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ అనేది. సో నెక్స్ట్ అలవార్లు, అలవార్లు అని రాసుకోండి, అలవార్లు అని రాసుకొని ఆరబెట్టుకొని పెరియాల్వార్, సో పెరియాల్వార్. నెక్స్ట్ ఆండాల్, ఆండాల్ వచ్చేసి లేడీ అనమాట, ఆండాల్. సో ఆండాల్ అనేది మహిళ అని రాసుకోండి బ్రాకెట్ లో, మహిళ. ఈ మహిళ అనమాట ఆండాల్ అనే అన్నమాట. నమ్మాల్వార్, నమ్మాల్వార్. కులశేఖర, కులశేఖర ఇంపార్టెంట్. కులశేఖరుడు అనే రాజుగా ఉంటాడు శ్రీలంకలో. పెరియాల్వార్, పెరియా లాకి వావత్ అనమాట, లా దీర్ఘంకి వావత్తు. సో పెరియాల్వార్. ఆండాల్, ఆండాల్ అనే మహిళ, ఆండాల్ అనే మహిళ. మన తిరుమలలో కూడా ఆ విగ్రహం ఉంటుంది, ఆండాల్. అల్వార్లని ఉంటారు. మీరు ఎప్పుడైనా తిరుమలలో వెళ్ళారా, తిరుమల నడిచి వెళ్ళారా మీరు మెట్ల మీద అలిపిరి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు విగ్రహాలు కనిపిస్తాయి కొన్ని, అలవారులు అని. అల్వార్లని దండం పెట్టుకుని ఉంటారు చూడండి, వాళ్ళే వీళ్ళు. అంటే వైష్ణవ మతాన్ని ప్రోత్సహించిన వాళ్ళని చెప్పేసి. సో తిరుమలలో ఉంటాయి, మీరు వెళ్ళేటప్పుడు కూడా క్యూలో వెళ్ళేటప్పుడు కొన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అలవారులని. అల్వార్లంతా వీళ్ళే అనమాట, ప్రోత్సహించిన వాళ్ళు. రాస్తున్నారా? పెరియాల్వారు, ఆండాలు, నమ్మాల్వారు, కులశేఖర. వీళ్ళు వచ్చేసేవారు అల్వార్స్ అనమాట, విష్ణువుని పూజించేవాళ్ళు. నైనార్లు అంటే వాళ్ళు శివుని పూజించేవాళ్ళు. సో నెక్స్ట్ పల్లవ పీరియడ్ విట్నెస్ ది డిక్లైన్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం. సో మన భారతదేశంలో జైన మతము, బౌద్ధ మతం అంతరించిపోయే దశ వీళ్ళ కాలంలో ఉన్నదనమాట. కాబట్టి రాసుకోండి, పల్లవుల కాలంలో, తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ లైన్ రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు పల్లవుల కాలంలో బౌద్ధ మతం మరియు జైన మతం క్షీణ దశలో ఉన్నది. బౌద్ధ మతం మరియు జైన మతం క్షీణ దశలో ఉన్నది. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళ టైంకి బౌద్ధ మతం జైన మతం అనేది క్షీణ దశకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నది. సో ఎక్కడో మొదలయ్యి సో ఎండ్ స్టేజ్కి చాలా దగ్గర, ఈ స్టేజ్లో ఉందన్నమాట. సో ఇది ఎండ్ అనుకుంటే క్షీణ దశకి దగ్గరలో ఉందన్నమాట. సో ఇక అంతరించిపోయింది ఆల్మోస్ట్. దాంట్లో ఎవరు జాయిన్ అయ్యే వాళ్ళు లేరు, ప్రోత్సహించే రాజులు లేరు, సామ్రాజ్యాలు లేవు, కవులు లేరు, ఆ సన్యాసులు కూడా ఎక్కువ మంది ప్రోత్సాహం చూపించే పెద్ద పెద్ద వాళ్ళు లేరనమాట. అంటే రాజులు ప్రోత్సహిస్తేనే మతం అనేది పెరుగుతుంది, అవునా కాదా? సో అట్లా. సో అర్థమైందా? ద పల్లవ పీరియడ్ విట్నెస్ ది డిక్లైన్ ఆఫ్ ది జైనిజం, బుద్ధిజం. సో జైన మతం, బౌద్ధ మతం అనేది క్షీణ దశలో ఉన్నదని చెప్పేసి పల్లవుల కాలంలో ఉన్నదనమాట. సో ఇప్పుడు మతం ఉంది. సో మతం, రిలీజియన్. సో మతాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటారు, డెమోక్రసీ స్టేట్ అంటారు. మన ఇండియా డెమోక్రసీ స్టేటు. ఇక్కడ ఆ నేషనాలిటీ, జాతీయ మతం అంటే ఏది ఉండదు. సో హిందూ మతం ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇది హిందూ రాష్ట్ర జాతీయ మతం చెప్పలేము. ఎందుకంటే మనది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశం. కానీ థియోక్రటిక్ స్టేట్ అంటారు, అంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్లో జాతీయ మతం వచ్చేసి ఇస్లాం. సో కొన్ని దేశాల్లో ఇరాన్ అక్కడ వచ్చేసి జాతీయ మతం ఇస్లాం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ వచ్చేసి జుడాయిజం అంటే యూదు మతం అంటారు కదా. సో యూదు మతం అనేది అక్కడ ప్రధాన మతం అనమాట. కానీ ఇండియన్ డెమోక్రసీ స్టేటు, అవునా కదా? సో ఒక మతం అనేది డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా రాజు ఒక ప్యాటర్నైజ్ ఉండాలి. ఇక్కడ బౌద్ధ మతానికి, జైన మతానికి ఎటువంటి రాజులు ఎవరు లేరనమాట, ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు లేరు. బింబిసార్, అజాతశత్రు, అశోకుల్లాగా. సో అందువల్ల అంతరించిపోద్ది అనమాట.
కాకపోతే ఇలా పల్లవుల టైంలోనే మనకి కొన్ని ఉంటాయి, సిత్తనాశ్రమాలు కేవ్స్ అని ఉంటాయి. వీళ్ళు వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యారు. సో ఆర్థోడాక్స్ హిందూస్ అంటే బ్రాహ్మిన్స్, ఆర్థోడాక్స్ హిందూస్ సో వర్ణ వ్యవస్థను బలంగా పాటిస్తారు. అయినప్పటికీ కూడా జైన మతాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహించారు. సో జైన మతం కోసం కొన్ని కేవ్స్, గుహలు కూడా నిర్మిస్తారు పల్లవులు. ఓకేనా. లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, సాహిత్యం. సో ఇక్కడ ఇంపార్టెంట్. సో పల్లవులు ఇందులోనే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సాహిత్యం, కళలు మరియు వాస్తు నిర్మాణాలు. సో వేల టైంలో ఇవి చాలా నీట్గా రాసుకోండి. ఇవే ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో. రాస్తున్నారా? ఫస్ట్ కంచి డెవలప్డ్ యాజ్ ఏ గ్రేట్ సెంటర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, కల్చర్ ఆఫ్ ట్రేడ్. ద గటికా ఎట్ ది కంచి వాజ్ వెరీ పాపులర్. సో అర్థమైందా? వీళ్ళకి నేను చెప్పే పాయింట్ రాసుకోండి. ఫస్ట్ గటికాస్ అని రాసుకోండి. గటికలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గటికాస్ అని రాసుకోండి. గటికలు అంటే విద్యా కేంద్రాలు అని చెప్పేసి, వేదక పాఠశాల అంటారు కదా, సో అలా విద్యా కేంద్రాలు. సో విద్యా కేంద్రాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గటికాస్. సో గటికాస్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ సెంటర్స్ అని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అని రాసుకోండి మీరు. సో ఎడ్యుకేషన్ సెంటర్స్ అనమాట. సో గటికలు ఆశ్రమాలు మనం చదువుకుంటాం. ఏరిపేడు, శ్రీకాళహస్తి ముందు ఏరిపేడు అని వస్తుంది. అక్కడ పెద్ద వేద పాఠశాలలు ఉంటాయి. సో మీకు టీటీడీకి సంబంధించిన వాళ్ళు వేద పాఠశాలలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు. అట్లా విద్యా కేంద్రాలు ఉన్నాయని చెప్పాడు. అందరూ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, సో ఇట్లా అప్పట్లో గటికలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఉన్నాయి గటికేశ్వర రీజన్ కూడా, అందుకే ఆ పేరు వచ్చింది. సో చాలా ప్లేస్లో ఉంటాయి, మనకి ప్రకాశం జిల్లాలో కూడా ఉంటాయి అనమాట. సో కొన్ని వేద పాఠశాలకి ఓన్లీ బ్రాహ్మణులకి అలా ఉంటుంది. కొన్ని వేద పాఠశాలలో అన్ని కులస్తులు, సో అందరూ వెళ్ళి చదువుకోవచ్చు అనమాట వేదాలు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు తమిళనాడులో ఉండే చాలా గటికాసులో అక్కడ కులం అనేది ఉండదన్నమాట. సో అందరూ వెళ్ళి, సో దళిత్స్, ఓబీసీ కమ్యూనిటీ కావచ్చు, ఏ కమ్యూనిటీ వెళ్ళి చదువుకోవచ్చు అనమాట. తమిళనాడులో చాలా దేవాలయాలకి దళితులు కూడా పూజారులుగా ఉంటారు. సో దళితులు కూడా పూజారులుగా ఉంటారు తమిళనాడులో. సో కాబట్టి అక్కడ ఉన్న గటికాసులో అందరూ చదువుకోవచ్చు అనమాట విద్యా కేంద్రాలు. అవి పల్లవుల కాలం తీసుకొచ్చారు. ఇప్పుడు రాసుకోండి. సో గటికలకు ప్రధాన కేంద్రం కంచి అని రాసుకోండి. గటికలకు ప్రధాన కేంద్రం అంటే గటికాస్ మీకు తెలియదు కదా ఫస్ట్ ఏందో. సో కాబట్టి గటికలకి ప్రధాన కేంద్రం కంచి అనమాట. సో పల్లవుల కాలంలో ఈ విద్యా కేంద్రాలకు ప్రధాన కేంద్రం ఏంటంటే కంచి అనమాట. వాళ్ళకి రాజధాని. రాస్తున్నారా? గటికల ప్రధాన కేంద్రం వచ్చేసి కంచి. నెక్స్ట్ తమిళ్ లాంగ్వేజ్. తమిళం మరియు సంస్కృతాన్ని ప్రోత్సహించారని రాసుకోండి. తమిళం మరియు సంస్కృతాన్ని ప్రోత్సహించారు. మీరు దే ప్రమోటెడ్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దే ప్రమోటెడ్ బోత్ తమిళ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్. దే ప్రమోటెడ్ బోత్ తమిళ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్. సో వాళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది రాజభాష అయినప్పటికీ కూడా తమిళ లాంగ్వేజ్ని కూడా ప్రోత్సహించారు అనమాట. అందుకే చాలా పేర్లు మనకి తమిళ్లో కూడా ఉంటాయి. సో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే పల్లవ సామ్రాజ్యం అనేది ఎలా ఉంటుంది? హాఫ్ తమిళనాడు ఉంటుంది, హాఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో అవునా కదా? అప్పుడు తెలుగు భాష తెలియదు. తెలుగు భాష ఎప్పుడు వస్తుంది? మన తెలుగు భాష ఎప్పుడు వస్తుంది అంటే రేనాడు చోడులు అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఉన్నారు కదా, ఈస్టర్న్ చాళుక్య రాజరాజ నరేంద్రుడు ఉంటారు. ఆయన పేరు మీద రాజమండ్రి వచ్చింది, రాజమహేంద్రవరం. సో రాజరాజ నరేంద్ర అనే వ్యక్తి ఎవరంటే చోళుల యొక్క లేడీ ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క రాజు వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం అనమాట. అమ్మరాజులు ఉంటారు, ఆయనకి కుందవ్వ అని ఉంటారు, వాళ్ళకి పుట్టిన సంతానం. సో రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో నన్నయ్య ఉంటాడు. సో నన్నయ్య టైంలో తెలుగు అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఓకేనా. నాగబు అనే వర్డు, సో మొట్టమొదటి తెలుగు వర్డు వచ్చేసేదంటే నాగబు. సో నాగబు అనే వర్డు మొట్టమొదటి తెలుగు వర్డు అనమాట, అప్పట్లో వచ్చింది. సో తర్వాత ఈ రాసుకున్నారు గటికాసు. గటిక ప్రధాన కేంద్రం వచ్చేసి కంచి. అలానే వీళ్ళ టైంలో సంస్కృతము తమిళ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ పెరియ పురాణం. సో పెరియ పురాణం అని రాసుకోండి. పెరియ పురాణం ఇంగ్లీష్ మీడియం సేమ్ రాసుకోండి. పెరియ పురాణం అంటే కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఇన్ ది లవ్ అండ్ డివోషన్ ఆఫ్ శివ. సో పెరియ పురాణం రాసుకోండి. శివుడి భక్తి పాటలను రాసుకోండి. శివుడి భక్తి పాటల సముదాయం, సంగ్రహం అని రాసుకోండి. సంగ్రహం లేదా గ్రంథం ఎలా అని రాసుకోండి. సంగ్రహంలో అంటే మొత్తం కలెక్షన్ అనమాట. సంగ్రహణం. పెరియ మీరు మామూలుగా తమిళ లాంగ్వేజ్ తెలుసుకోలేదో, పెరియ అంటే పెద్ద అని అర్థం, పెరియక్క అంటే పెద్దక్క అని అర్థమైందా? పెరియన్న అంటే పెద్దన్న అని చెప్పేసి అర్థం. పెరియ పురాణం అంటే పెద్ద పురాణం అని చెప్పేసి అర్థం తెలుగులో. పెద్ద పురాణం అంటే దాంట్లో కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి శివుడికి సంబంధించి. శివుడి మీద భక్తితో పాడే పాటలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అన్నమయ్య కీర్తనలు ఉంటాయి కదా, సో అలానే ఇక్కడ పెరియ పురాణం అనమాట శివుడికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నలయర్ దివ్య ప్రబంధం. నెక్స్ట్ నలయర్ దివ్య ప్రబంధం. సో నలయర్ దివ్య ప్రబంధం. సో ఇది విష్ణువుకి సంబంధించిన పాట అనమాట. సో విష్ణువు పాటల సంగ్రహణం అంటే ఇది విష్ణువు పాటలకు సంబంధించింది అనమాట. కాబట్టి ఒకటి అల్వార్సు అంటే వైష్ణవ మతానికి సంబంధించింది, ఒకటి నైనార్ సంబంధించింది అంటే శివుడికి సంబంధించింది.
కాబట్టి వైష్ణవిజానికి సంబంధించింది ఏంటి, నలయర్ దివ్య ప్రబంధనం. సో శివుడికి సంబంధించింది పెరియ పురాణం. ఇలా వాళ్ళు పాటల సముదాయం అనమాట. సో శివుడిని భక్తి పాటలతో పాడతారు కదా, భజన్స్ కీర్తన్స్ అని చెప్పేసి కీర్తనలు అంటారు. సో కీర్తనలు అనమాట. శివుడికి సంబంధించి వచ్చేసి పెరియ పురాణం. సో విష్ణువుకి సంబంధించిన పాటలు ఉండే కీర్తనలు ఉండేది వచ్చేసి సో నలయారు దివ్య ప్రబంధం అనమాట. ఈ విధంగా వాళ్ళు పాటల యొక్క సముదాయం, సంగ్రహం అనమాట. మొత్తం అన్ని పాటలకు సంబంధించిన కలెక్షన్గా ఉంటాయి. సో ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు అనేసి ఒక బుక్ ఉంటుంది, గ్రంథం అలానే ఉంటాయి. చాలా రకాల పాటలనే ఉంటాయి అనమాట దేవుడికి సంబంధించినవి. సో ఇలా తీసుకొచ్చారు వాళ్ళు. సో నెక్స్ట్ చూడండి, ఆంధ్ర పల్లవాసు ద ఫీచర్స్ ఆఫ్ ద్రవిడన్ ఆర్కిటెక్చర్. సో అది చెప్పాను కదా, ద్రవిడ శైలి ఆఫ్ ఆర్కిటెక్చర్, ద్రవిడ శైలి, ద్రవిడ నిర్మాణ శైలి అని రాసుకోండి. ద్రవిడ నిర్మాణ శైలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ద్రవిడన్ ఆర్కిటెక్చర్ అని రాసుకోండి. ద్రవిడ నిర్మాణ శైలి అని రాసుకొని ఇందులో ఏ ఉంటాయి రాసుకోండి. విమాన, సో విమాన మండపం, విమాన మండపం, గోపురం. సో గోపురం ఇవి ఖచ్చితంగా ఉంటాయి ద్రవిడ శైలిలో. అదే మనకి నగర స్టైల్లో ఏముంటాయి, శిఖరా ఉంటుంది, గోపురం విమాన బదులు శిఖరా ఉంటుంది. సో ఈ గోపురము మండపం అనేవి కొన్ని కనిపిస్తాయి ఇక్కడ నగర స్టైల్లో. కానీ డిఫరెంట్ ఏంటంటే మనం విమానం అంటాం, వాళ్ళు శిఖరా అంటారు. రాసుకున్నారా? పిక్చర్స్ గీసుకోవాలి. ఇట్లా గీసుకోండి సింపుల్గా. ఇది మండప, ఇది మెయిన్ డైటీ ఉండేది అనమాట. సో ఇప్పుడు రాసుకోండి, ఇది గోపురం. సో ఎంట్రన్స్ లో ఉంటుంది కదా గోపురం, సో ఎంట్రన్స్ లో ఉండే గోపురం అనమాట. ఇట్లా గీసుకోండి ఊరికే. సో ఇలా ఒక రెక్టాంగిల్ వేసుకోండి, ఇలా ఒకటి, ఇంకొక రెక్టాంగిల్ ఇలా వేసుకోండి. సో ఫస్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ రెక్టాంగిల్ పడుకున్నట్టుగా, సో కింద, తర్వాత ఇంకొక రెక్టాంగిల్. సో ఇది గోపురం అనమాట, గోపురం. సో గోపురం అంటే ఎంట్రన్స్ లో ఉంటుంది కదా, ఎంట్రన్స్. సో గోపురం అని రాసుకోండి, బ్రాకెట్ లో ఎంట్రన్స్. సో తెలుగులో గోపురం అని రాసుకోండి, ప్రవేశ స్థలం అని రాసుకోండి, ప్రవేశ స్థలం. సో నెక్స్ట్ ఇది మండపం. సో మండపం ఉంటుందా లేదా? సో ఇది మండపం. సో మండపం అని రాసుకోండి, అంటే భక్తులు మనం నిల్చుంటాం కదా దేవుడి ముందు, అది. సో మండపం. సో సింపుల్ ఇలా వేసుకోండి. ఇది ఒక స్క్వేర్ వేసుకున్నారా, నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ వేసుకోండి. సో ఇలా కలుపుకోండి, లేదా ఇది చిన్నగానే వేసుకోవచ్చు, రౌండ్గానే వేసుకోండి, మీకు ఎలా కావాల్సి ఉండాలా. సో ఇది మండపం ఇలా ఉంటుంది కదా. సో ఇదేంటిది, గోపురం అంటే ప్రవేశ స్థలం అనమాట, ఎంట్రీ. సో ఇది మండపం. సో మండపం ఉంటుంది. ఇది వచ్చేసి విమాన, విమాన బ్రాకెట్లో గర్భగృహ అని రాసుకోండి, గర్భగృహ. సో దేవుడు ఉండే ప్రధాన డైటీ ఉండే ఏరియా అనమాట గర్భగృహం. ఇలా ఉంటుంది మంది, అవునా కదా. సో ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఉంటుంది. సో ధ్వజస్తంభం అనేది ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఉంటుంది మన ఇండియన్ టెంపుల్ సౌత్ లో. సో అర్థమైందా? గీసుకున్నారా నీట్గా? సో గుర్తుని పెట్టుకోవచ్చు మీరు. సో ఫస్ట్ ఏముంటుంది, నార్త్ టెంపుల్ ఉంటుంది ధ్వజస్తంభం. కానీ నార్త్ టెంపుల్లో ధ్వజస్తంభం అనేది ఇస్తాడు మ్యాండేటరీ. సో చాలా టెంపుల్స్ మనకు కనిపించవు, అసలు మనకి ఉండవు నార్త్ టెంపుల్స్ లో. ధ్వజస్తంభం అనేది మనకే ఉంటాయి ఎక్కువ. సో రాసుకున్నారా? సో ఇవి ఇలా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఏంటి, గోపురం అంటారు, రాజగోపురం అంటారు, రాయి గోపురం కూడా పిలుస్తారు. సో రాయి గోపురం అని విజయనగరం అంపైలో కనిపిస్తాయి. సో తన మండపం ఉంటుంది, తర్వాత చివరిలో వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. సో ఇది గర్భగుడి ఉంటుంది. అదే నార్త్ అనుకోండి, శిఖరా ఉంటుంది, శిఖరా ఉంటుంది, పెద్ద శిఖరా లాగా ఇలా ఉంటాయి అనమాట, అవునా. ఇంకోటి కొంచెం చిన్నగా ఉంటుంది దీనికంటే. సో ఇలా ఉంటుంది. ఇంకోటి ఇంకొంచెం చిన్నగా ఉంటుంది దీనికంటే. సో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే శిఖరా అంటారు, శిఖరా. సో శిఖరా అంటే మెయిన్ డైటీ ఇక్కడ ఉంటాడు శ్రీ రాముడు. సో రాముడు ఇక్కడ ఉన్నాడు కూడా విగ్రహం. సో ఇలా వాలుగా ఉంటుంది, అవునా కదా. సో మీరు చూసారా అక్షరధామం టెంపుల్ అవన్నీ కూడా. సో ఇలా ఉంటాయి వాళ్ళ టెంపుల్. సో వెసరా అంటే ఇలా ఎత్తుగా, ఇలా ఎత్తుగా ఇట్లా ఉండదు. సో వెసరా అంటే సింపుల్ గా టెంపుల్ ఇలానే ఉంటుంది, టెంపుల్ ఇలానే ఉంటుంది, చుట్టూ మండపం లా ఉంటుంది, ఇలా ఉంటాయి మండప. సో ఇది వెసరా స్టైల్, ఒకే టెంపుల్ ఉంటుంది, అంటే బాక్స్ లా ఉంటుంది రెక్టాంగిల్ లో, దాని మీద ఒకే టెంపుల్ ఉంటుంది. సో ఓకేనా, నేను చాలుకేసి అప్పుడు చూపిస్తాను. సో అర్థమైంది కదా. ఇటువంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు తీసుకొచ్చారంటే పల్లవులు. అక్కడి నుంచే మన టెంపుల్స్ మొత్తం స్టిల్ టుడే మనం కట్టే ప్రతి టెంపుల్ కూడా ద్రవిడన్ ఆర్కిటెక్చరే ఉంటుంది. సో దాన్ని నిర్మాణం చేస్తారు ఇంజనీర్స్, మొదలు ద్రవిడన్ ఆర్కిటెక్చర్లో కడతారు. సో నార్త్ స్టైల్ ఇక్కడ టెంపుల్ కట్టారనుకోండి వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు బిర్లా మందిర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిర్లా మందిర్ మొత్తం కూడా నగర స్టైల్ అనమాట. సో అంటే మన సౌత్లో కట్టారు కాబట్టి పెట్టారు. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసావా, ఆ మెట్లు అవన్నీ కూడా కొంచెం నార్త్ స్టైల్లో ఉంటాయి. అంటే మన రీజియన్లో కట్టారు కాబట్టి ధ్వజస్తంభం ఇవి ఖచ్చితంగా పెట్టుకుంటాం. సో అట్లా నెక్స్ట్ రాసుకున్నది ఇవి. ఇక్కడ చూడండి 5 రథాసు. సో 5 రథాసు, 5 రథాలు ఉంటాయి. సో 5 రథాలు పాపులర్లీ కాల్స్ ది పంచపాండవ రథాస్ అంటారు వీటిని. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ 5 రథాలను ఏమంటారంటే పంచపాండవుల. రాసుకోండి, 5 రథాలను రాసుకోండి, పంచపాండవుల రథాలను రాసుకోండి. ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే మహాబలిపురంలో ఉంటాయి. సో మహాబలిపురం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 5 రథాస్ అని రాసుకొని ఆరో పెట్టుకొని పంచపాండవ రథాస్ అని రాసుకోండి.
బ్రాకెట్లో మహాబలిపురం. సో మహాబలిపురంలో ఈ 5 రథాలు ఉంటాయన్నమాట. సో 5 రథాలకు ఏమైనా పేరు పెట్టారంటే పంచపాండవుల రథాలు అని చెప్పేసి పేరు పెట్టారు. పంచపాండవుల రథాలు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. పంచపాండవ రథాస్ అనేవి ఏ లొకేషన్లో ఉన్నాయి లేదా ఏ సామ్రాజ్యానికి సంబంధించి అని చెప్పేసి. పల్లవులకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాకుండా ఇంకా 2 ఉంటాయి. డిస్కంట్ ఆఫ్ గంగా. సో గంగా నది మన భూమి మీదకి ఎలా వచ్చింది, సో భూమి మీదకి ఎలా వచ్చింది భగీరథ తపస్సు వల్ల, దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. అర్జునుడు పేనెన్స్ అంటారు, అంటే అతను తపస్సు చేస్తాడు. అర్జునుడు ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తాడు, సో యుద్ధంలో గెలవాలని చెప్పేసి. దానికి సంబంధించి కావచ్చు, అది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఆ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. అది యూపీఎస్సీలో చాలాసార్లు అడుగున్నాడు. సో కాబట్టి రాసుకున్నారా, పంచబల రథాలు ఎక్కడ ఉంటాయి, మహాబలిపురంలో ఉంటాయి 5 రథాలు. వాటిని ఎవరు నిర్మించారంటే పల్లవులు నిర్మించారు. సో నెక్స్ట్ చూడండి, ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ. సార్ ది మహాబలిపురం రిమైన్స్ ది ఇంపార్టెంట్ మోనుమెంట్ బీరింగ్ ది స్కల్ప్చర్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్యారెడ్. అయితే మనకి మీ మహాబలిపురం వెళ్తే అదేదో క్లోజ్గా రూమ్లో ఉండవు. ప్రతి ఒక్కటి గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సో సముద్రం ఒడ్డున గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఓపెన్గా ఉంటాయి విగ్రహాలన్నీ. మీరు నడిచి వెళ్తూ చూడొచ్చు అనమాట అన్ని. గోల్కొండ ఉంది కదా, సో గోల్కొండ అంటే ఏదో బిల్డింగ్ లోపల ఉంటుంది కదా, సో మనం బయట నుంచి అన్ని చూడొచ్చు అనమాట. సో అలా ఓపెన్గా ఉంటుంది మహాబలిపురం అనేది. సో ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ అనమాట మహాబలిపురంలో. అందులో ఉండేవన్నీ కూడా మనం చూడొచ్చు. సో మొత్తం ఇది సౌత్ ద్రవిడన్. సో ద్రవిడ శైలి. ఇది ఏ టెంపుల్? ఇది టెంపుల్ తెలుసా? ఇదేదో తమిళనాడులో తంజావూరులో ఉంటుంది. రాజరాజేశ్వర టెంపుల్, బృహదేశ్వర టెంపుల్. సో ఇండియాలోని ఎత్తైన దేవాలయం బృహదేశ్వర దేవాలయం. సో రాజరాజ చోళుడు నిర్మిస్తాడు. ఇది చోళులో రాజరాజ చోళ తీసుకొస్తాడు. రాజరాజ చోళ బృహదేశ్వర టెంపుల్. దీన్ని రాజరాజేశ్వర టెంపుల్ అని అంటారు, బృహదేశ్వర టెంపుల్ అంటారు, రాజరాజ టెంపుల్ అని కూడా పిలుస్తారు. అర్థమైందా? సో ఇది మన ఇండియాలోనే ఎత్తైన టెంపుల్. సో మన ఇండియాలోనే కాంబోడియాలో అంకుర్ వాటర్ టెంపుల్. అది చాలా ఉంటాయి, మిక్స్డ్గా ఉంటాయి అవన్నీ. అది పెద్దది అనమాట, రిలీజియస్ సైట్ పెద్దది. సో టెంపుల్ హైస్ట్ ఎత్తు. సో ఎత్తు చూసుకుంటే, హైట్ చూసుకుంటే ఇండియాలోనే హైస్ట్ టెంపుల్ ఇదే. పైన చూడండి ఒకే స్టోన్ ఉంటుంది, ఒకే ఒక స్టోను. అది ఎంతో 300 టన్స్ ఎంత ఉంటుంది వెయిట్. ఆ స్టోన్ వాళ్ళు కింద నుంచి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ స్లోప్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద బిల్డింగ్గా కట్టి దాని నుంచి ఏనుగుల మీద తీసుకెళ్లారు. సో ఏనుగులతో తీసుకెళ్లారు. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ టెంపుల్ యొక్క నీడ ఎక్కడా ఉండదు భూమి మీద. సో మీరు ఏ టైంలో వెళ్ళండి, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి, మార్నింగ్ వెళ్ళండి, టెంపుల్ యొక్క నీడ అనేది పడదు కింద. సో టెంపుల్ ఎక్కడ నీడ ఉండదు. సో దాని ఇప్పటికీ పెద్ద రహస్యంగా మిగిలిపోయింది అనమాట. చోళ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఆ విధంగా ఉంటుంది. చూసారా ఇది? సో ఇది వచ్చేసి మంటప, ఇది విమాన. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ చోళులు తీసుకొచ్చారు, రాజరాజ చోళుడు. మన దేశంలోనే అతి ఎత్తైన దేవాలయం. జీవితంలో ఒక్కసారి ఈ టెంపుల్ చూడాలి, అంత అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఫారినర్స్ ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్ ఇదే మన ఇండియాలో. సో బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంటుంది? తంజావూరులో ఉంటుంది అనమాట. ఇది ఏంటిది? ద్రవిడ ఆర్కిటెక్చర్. సో ఏనుగుల ద్వారా తీసుకెళ్లారు ఆ స్టోన్ని. ఆ స్టోన్ అనేది మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదంట. ఆ స్టోను అది ఎక్కడో రాజస్థాన్లో తీసుకొచ్చారని చెప్పి ఒక టాక్ కూడా ఉంది ఇప్పటికీ. ఏది? లోపల శివాలయం ఉంటాడు. శివుడు కూడా అంటే చిన్న విగ్రహం కాదు, అంత ఎత్తులో ఉంటాడు శివుడి విగ్రహం, పెద్దది. సో శివుడి యొక్క లింగం అనేది చాలా పెద్ద ఉంటుంది ఈ టెంపుల్లో. ఆ స్టోన్ అనమాట, శివుడి యొక్క స్టోన్ ఉంది కదా, సో అది చాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి నానుడి. ఓకేనా? ఇది ఏంటి? నగర స్టైల్ అనమాట. సో మన నార్త్ ఇండియా చూడండి, ఇది విమాన. సో మళ్ళీ ఏం చేశారు? కొంచెం హైట్లో, ఇంకొంచెం హైట్, ఇంకొంచెం తక్కువ మెట్లు. సో అర్థమైంది, ఇలా ఉంటాయి. సో ఇది ధ్వజస్తంభాలు, గోపురంలు ఏముండవు. చూడండి, ఒక పెద్ద ఇలా ఉంటుంది, దాని మీద కట్టేస్తారు. సో ఇది నగర స్టైల్ అనమాట, నార్త్ ఇండియాది. ఉత్తర భారతదేశంలో ఉండే టెంపుల్స్ ఇలా ఉంటాయి, దక్షిణ భారతదేశం అలా ఉంటాయి. సో వెస్రా స్టైల్ అంటే సింపుల్ ఇలా ఉంటుంది, ఇక్కడ టెంపుల్ కట్టేస్తారు. సో టెంపుల్ ఇలా ఉంటుంది, ఇది వెస్రా స్టైల్ అనమాట. ఇలా వెస్రా స్టైల్ ఉంటుంది. మనకి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, హోయస్లాస్, బాదామి చాళుక్యులు తీసుకొస్తారు. అంటే ఆల్మోస్ట్ మన కాకతీయాస్ కూడా ఇదే స్టైల్లో ఉంటాయి. రామప్ప టెంపుల్ ఉంటాయి చూడండి, సో ఇలానే ఉంటాయి. సో అర్థమైందా టెంపుల్ యొక్క డిఫరెన్సెస్ అనేవి? అలా అనుకుంటాం, వాళ్ళ స్టైల్ వాళ్ళది కదా. ఇప్పుడు నీకు బిర్యానీ అంటే ఇష్టము, వాళ్ళకి రోటీ అంటే ఇష్టం అనమాట, బటర్ చికెన్. సో నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ని డివైడ్ చేసుకున్నారు అనమాట. ఆర్కిటెక్చర్ని వీళ్ళు కింగ్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నారు. సో ఒక స్టేజ్ అని మనం చూద్దాము. అంటే మహేంద్రవరం టైంలో ఎటువంటి ఆర్కిటెక్చర్ ఉన్నది? సో రాసుకోండి, మహేంద్రవరం నిర్మాణాలు అని రాసుకొని బ్రాకెట్లో మహేంద్రవర్మన్ అని రాసుకోండి. నిర్మాణాలు అని రాసుకొని బ్రాకెట్లో మహేంద్రవర్మన్. అంటే మహేంద్రవర్మన్ టైంలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయి? సో భైరవకొండ తెలుసా? భైరవకొండ మేము ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం, ఎక్కువ మాకు దగ్గర వస్తుంది లొకేషన్. సో ఇది గుహలు అనమాట. ఒకే రాతిని 8 శివాలయాలు ఉంటాయి, 9 శివాలయాలు ఉంటాయి. ఒకే స్టోన్ని 9 శివాలయాలు గుళ్ళుగా చేశారనమాట.
సో ఇది భైరవకోన. ఇక్కడంతా పిక్స్ తీసుకున్నాం మేము అప్పట్లో ఫ్రెండ్స్ అందరం వెళ్ళినప్పుడు, మాకు బాగా దగ్గర వస్తుంది. సో ఇది కేవ్స్ అనమాట, ఇది పల్లవులు తీసుకొచ్చారు కేవ్స్. ప్రకాశం నెల్లూరు బోర్డర్లో ఉంటాయి. ఫారెస్ట్ మొత్తం తూర్పు కనుమలు, మొత్తం ఫారెస్ట్ జలపాతాలు అన్నీ ఉంటాయి. అంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. సో పెద్ద శైవక్షేత్రం అనమాట. మహాశివరాత్రి అన్ని బాగా చేస్తారు. ప్రతిరోజు టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఎక్కువ. సో జలపాతం ఉంటుంది, పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్లో వాటర్ అన్ని ఇక్కడ ఉంది కదా, ఇక్కడంతా పారుతూ ఉంటాయి వాటర్. అంటే మీరు టెంపుల్ ముందు వాటర్ వెళ్తూ ఉంటాయి. సో ఈ హైట్ వస్తాయి అన్నమాట వాటర్. వాటర్లోనే దేవుడిని చూసుకొని వెళ్తూ ఉంటారు. చాలా స్వచ్ఛమైన వాటర్. సో మొత్తం వాటర్ వస్తుంటాయి. 9 శివాలయాలు ఉంటాయి. ఒకే స్టోన్ మీద 9 శివాలయాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, లోపలంతా శివాలయాలు ఉంటాయి అనమాట. మండపాలు, శివాలయాలు ఒకే స్టోన్ని. సో ఇక్కడ చూడండి, స్మాల్ రాక్ కట్టు టెంపుల్స్ వర్ ది మేడ్ కాల్డ్ యాజ్ ది. సో మండపాస్ అని మనపాస్ అని అంటారు. అంటే ఉండదు, అంటే మనడపాస్ అంటారు తమిళ వర్డ్. అంటే ఆ టైంలో అంటే మండపాస్ అని అర్థం మన తెలుగులో అయితే. సో మామూలుగా మహేంద్రవరం నిర్మాణం ఏమంటాయంటే స్మాల్ రాక్ కట్ కేవ్స్ అనమాట. అంటే రాసుకోండి, రాతిని తొలిచిన దేవాలయాలు అని రాసుకోండి. రాతిని తొలిచిన దేవాలయాలు, చిన్నవి పెద్దవి కాదు. సో రాతిని తొలిచిన దేవాలయాలు అనేవి మహేంద్రవరం టైంలో తీసుకొస్తాడు. రాతిని తొలిచిన దేవాలయాలు ఎగ్జాంపుల్స్ రాసుకోండి, ఉదాహరణలు. సో భైరవకొండ. సో భైరవకొండ, దీన్నే భైరవకోన అని అంటారు. సో మీకు లోకల్గా. సో భైరవకొండ ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బోర్డర్ అని ప్రకాశం అండ్ నెల్లూరు. సో ప్రకాశంలో ఉండే భైరవకొండ. నెక్స్ట్ అనంతేశ్వర టెంపుల్. ఉండవల్లి కేవ్స్ తెలుసు కదా మీకు, ఉండవల్లి కేవ్స్ తెలుసా? ఆ ఉండవల్లి మనకి గుంటూరు జిల్లాలో ఉంటాయి, గుంటూరు ఆ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేసి అనంతేశ్వర. సో అనంతేశ్వర ఆలయం. సో అనంతేశ్వర ఆలయము ఇది ఉండవల్లిలో ఉంటుంది. ఉండవల్లి ప్రాంతంలో ఉంటుంది. ఉండవల్లి అనంతేశ్వర ఆలయం. ఇంకోటి భైరవకొండ. సో ఈ భైరవకొండలోనే ఒక పెద్ద రాతిని 9 శివలింగాలుగా చెక్కుతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ భైరవకొండకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా షేవిజంలో చాలా సెక్స్ ఉంటాయి. లకులీసులు, కపాలికలు ఇలా ఉంటారు. కపాలికలు అనేవాళ్ళు చాలా డేంజరస్ అనమాట. వాళ్ళు మానవ సాక్రిఫైస్ కూడా చేస్తారు, హ్యూమన్ సాక్రిఫైస్, నరబలులు ఇస్తారు. వాళ్ళు శివుడిని భైరవ రూపంలో పూజిస్తారు. అంటే భైరవుడు అంటే శివుడిలో ఉన్నటువంటి భయంకర రూపం అది. సో పక్కన కుక్క కూడా ఉంటుంది. అంటే శివుడు విపరీతమైనటువంటి కృపాద్రక్తికి వస్తే ఆ రూపం వస్తాడు, భైరవుడి రూపం. ఆ భైరవుడి రూపంలో చాలా భయభ్రాంతంగా ఉంటుంది అనమాట. శివుడిది భయభ్రాంతులుగా ఉంటుంది భైరవుడి రూపం. అతన్ని పూజిస్తారు. ఆ భైరవుల యొక్క ప్రధాన కేంద్రం ఇదే అనమాట. అంటే కపాలికుల యొక్క ప్రధాన కేంద్రం భైరవకొండ. ఇది కాకతీయుల టైంలో ఉంటుంది. కాకతీయుల టైంలో బాగా డెవలప్ అవుతుంది. పల్లవులతో వస్తారు కాకతీయులు. ఆ టైంలో కపాలికులు అంటే శివుడిని పూజించే ఒక వర్గం అనమాట. వాళ్ళు ఇప్పుడు అఘోరీస్ అంటారు కదా, వాళ్ళు డిఫరెంట్. వీళ్ళు కపాలికులు. వీళ్ళు ఎప్పుడు కుక్కలు మెచ్చుకుంటారు, ఎందుకంటే శివుడి పక్కన కుక్క ఉంటుంది భైరవుడికి. సో భైరవుడు చూసారు ఎప్పుడైనా బొమ్మ భైరవుడిది? సో శివుడి యొక్క కోప రూపం అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది, రాక్షసులాగా ఉంటుంది అది. సో పుర్రెలో ఎన్ని చేతులు వేసుకుంటారు. వీళ్ళు పుర్రెల్లో దీపాలు పెడతారు, పుర్రెల్లోనే భోజనం చేస్తారు. మనిషి యొక్క పుర్రెల్లోనే భోజనం చేస్తారు. అంటే మనిషి శవాన్ని కాలేటప్పుడే వీళ్ళు శ్మశానానికి వెళ్ళి ఆ పుర్రెలోనే తెచ్చుకుంటారు. సో ఎముకలు, నర్రబళ్ళు ఇస్తారు. ఎక్కువ ఈ ప్రాంతంలో అప్పుడు నర్రబళ్ళు ఇచ్చేది. సో భైరవుడు టెంపుల్ ఉంటుంది, మేము కూడా వెళ్ళాం. అంటే ఒక పెద్ద స్టోన్ కింద ఉంటుంది టెంపుల్. సో మనం లోపల దూరి చూడాలన్నమాట. అక్కడ వాళ్ళు తపస్సులో చేసేవాళ్ళు అనమాట. సో ఇది చూసాం మేము కూడా, చాలా భయంకరంగా ఉంటుంది ఆ లోపల గుహ అనేది. ఓకేనా? సో అనమాట. సో ఇక్కడ ప్రధాన కేంద్రంగా ఉండేది ఎవరికి? కపాలికులు. సో కపాలికులు లకులీసులు అంటారు. వాళ్ళకి డిఫరెంట్ అనమాట, నార్త్లో ఉంటారు. సో మన సౌత్లో ఉండేది అంటే నార్త్లో అఘోరీస్ అంటారు కదా, అలా మన సౌత్లో ఉన్నారంటే కపాలికులు అనమాట. అర్థమైందా? వాళ్ళు బూడిద పూసుకుంటారు వాళ్ళంతా అఘోరీలాగా. సో ఇట్లా వీళ్ళు ఈ ప్రాంతంలో ఉంటారనమాట. ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారంటే వీళ్ళు కాకతీయుల టైంలో ఉంటారు. సో ఓకేనా? ఇప్పుడు లేరు, కపాలికులు చాలా వరకు అంతరించిపోయారు అనమాట. చాలా రేరు కనిపిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నరసింహవరం. సో నరసింహవరం టైంలో నిర్మాణాలు. సో నిర్మాణాలు బ్రాకెట్లో నరసింహవరం అని రాసుకోండి. సో మండపాసు తీసుకొచ్చారు, మండపాలు. సో మనకి మహాబలిపురం. సో మహాబలిపురం అనేది ఇతనే తీసుకొచ్చారు కదా, మహాబలిపురం. సో ఫౌండెడ్ ది నెంబర్ ఆఫ్ మోనోలిథిక్ రథాసు, చారియట్స్, ఇవన్నీ రాసుకున్నారు మీరు ఆల్రెడీ. అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు, అంటే స్ట్రక్చర్ని డివైడ్ చేస్తారు కదా. సో కింగ్స్ వైడ్ డివైడ్ చేసి చెప్తున్నాడు. మీరు రాసుకుంటే రాసుకోండి, లేకుంటే లైట్ తీసుకోండి, అవసరం లేదు. సో ఇతను నరసింహవరం 1 టైంలో మహాబలిపురం తీసుకొచ్చాడు. రథాసు డిఫరెంట్ మోనోలిథిక్ స్ట్రక్చర్స్ అనమాట. సో అర్థమైందా? పంచపాండవ అనే రథాసు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది నరసింహవరం 1 టైంలో. ఇంపార్టెంట్ మంటపాస్ వర్ది వరాహ, ఇప్పుడు రాసుకోండి, మండపాలను రాసుకోండి. సో ఈ టైంలో తీసుకొచ్చిన మండపాలు. సో వరాహ మండపం. సో వరాహ మండపం. నెక్స్ట్ వచ్చేసి మహిషాసుర మర్దిని చూపిస్తాను ఇమేజెస్ మీకు మళ్ళీ.
మహిషాసుర మర్దిని మండపం, త్రిమూర్తి మండపం. సో త్రిమూర్తి మండపం, వరాహ మండపం, మహిషాసుర మర్దిని, మహిషాసుర మర్దిని, దుర్గాదేవి చంపుతుంది కదా రాక్షసుడిని, మహిషాసురుణ్ణి. సో అది మహిషాసుర మర్దిని, త్రిమూర్తి మండపం ఈ టైంలో వస్తాయన్నమాట. త్రిమూర్తి మండపం. సో ఈ మండపాలు తీసుకొస్తారనమాట ఎవరు, నరసింహవర్మన్ వన్ టైంలో వస్తాయి ఇవన్నీ కూడా. సో ఇతర మహాబలిపురం నగరాన్ని, అది ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో ఇవి చూడండి ఇమేజెస్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మహాబలిపురంలో ఉంటాయి. సో ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామ్లో అడుగుతారు హెడ్లైన్స్. సో ఫస్ట్ ఈ షోర్ టెంపుల్. షోర్ టెంపుల్ చూసారు కదా, షోర్ టెంపుల్ మన సౌత్ ఇండియాలో మొట్టమొదటి టెంపుల్ అని చెప్పాను. షోర్ టెంపుల్, ఇది షోర్ టెంపుల్. ఇలా ఉంటుంది షోర్ టెంపుల్. పక్కన సముద్రం ఉంటుంది, పక్కనే ఉంటుంది. సముద్రం కూడా చాలా దూరమే ఉండదు, ఓకేనా. ఆ బ్రిడ్జ్ అంత దూరమే ఉంటుంది, మెట్రో అంత దూరంలో సముద్రం ఉంటుంది, పక్కనే షోర్ టెంపుల్. అందుకే అంటే షోర్ అంటే ఏంటి, తీరం అని చెప్పేసి, అలా తీరవాలయం అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి రథాస్ ఇవన్నీ ఉంటాయి. ఎంట్రన్స్ ఇది జస్ట్ ఒక ప్రవేశ ద్వారం అనమాట, ఇది ప్రవేశ ద్వారం. సో ఇక్కడ చూడండి మహిషాసుర మర్దిని మండపం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా మహిషాసుర మర్దిని. సో మహిషాసుర మర్దిని మండపం ఇదనమాట. చూసారా ఇక్కడ కనిపిస్తుంది దున్నపోతు తల. సో దున్న తల ఉంది, అతను మహిషాసురుడు రాక్షసుడు. ఆవిడ దుర్గాదేవి, సింహం మీద దుర్గాదేవి ఉంది కదా, ఆమె కత్తితో నరికేస్తుంది, చంపేస్తారు అనమాట. అది మహిషాసుర మర్దిని మండపం. సో నెక్స్ట్ ఇవి రథాస్, పంచపాండవ రథాస్. ఇలా ఉంటాయి రథాలు, 5 ఉంటాయి ఇక్కడ, 5 ఉంటాయి పంచపాండవులకి గుర్తుగా. సో పంచపాండవులు, సో పంచపాండవ రథాలు. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా ఒకే స్టోను, ఇదేదో 2-3 స్టోన్స్ అటాచ్ చేయలేదు. అదే పల్లవుల యొక్క డిఫరెంట్ యూనిక్ స్టైల్. సో మామూలుగా ఇప్పుడు టెంపుల్ అంటే మనకి రాళ్ళని చెక్కి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా చేస్తారు. ఈవెన్ మనకి శాండ్ బాక్స్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది, కాకతీయుల టైంలో కూడా, విజయనగర టైంలో కూడా స్టోన్స్ డివైడ్ చేసి అతికిచ్చారు. కానీ పల్లవులు ఒకే స్టోను, మొత్తం ఒకే స్టోన్తో చెక్కారు ఈ గుడి మొత్తాన్ని, రథాలు. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇప్పుడు రాసుకోండి మీరు, 2 చెప్తాను. ఇందులో మనకి భగీరథుడు కనిపిస్తున్నాడా, భగీరథుడు. సో ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. మామూలు ఇక్ష్వాకుల వంశం ఉంది కదా, రాజు శ్రీరాముడి కంటే ముందు ఇక్ష్వాకుల వంశంలో భగీరథుడు ఉంటాడు అనమాట. సో భగీరథుడి కంటే ముందు వాళ్ళ కొందరు రాజులు ఉంటారు. వాళ్ళు ఒక ఉంటారు మహర్షి అంటారు కదా, ఒక మహర్షిని మాట్లాడతారు, అసభ్యకంగా మాట్లాడతారు, అంటే అవమానిస్తారనమాట. అతను శాపం పెడతారు, మీ వంశం అంతా అంతరించిపోద్దని. వాళ్ళందరూ కూడా చనిపోయి బూడిదైపోతారనమాట. అయితే వాళ్ళ బూడిదని గంగానది పవిత్రమైన వాటర్లో కలిపితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనమాట. సో ఇతను భగీరథుడు వెళ్ళి ఆ మహర్షిని కోరుకుంటాడు, సో మా వాళ్ళు చనిపోయారు కదా ఇలా, వాళ్ళు ఎలాగో కాపాడండి అని చెప్పేసి. సో ఆ బూడిదని మీరు గంగానదిలో కలిపితే వాళ్ళు పవిత్రమయ్యి స్వర్గానికి వెళ్తారని చెప్తాడు. సో ఎలా అయినా మా యాన్సిస్టర్స్ని స్వర్గానికి పంపాలని చెప్పేసి భగీరథుడు చెప్తాడు. దేనిలో కలపంటే గంగానదిలో కలపాలంటాడు. సో గంగానది అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటాడు, ఎక్కడో ఉండదు, అది పైలోక ఆకాశలోకం నుంచి రావాలని చెప్తాడు. ఆకాశంలో నుంచి గంగానది రావాలంటాడు. సో దానికి ఏం చేయాలంటాడు, తపస్సు చేయాలి అంటాడు. తపస్సు కూడా చాలా భయంకరంగా చేయాలని చెప్తాడు. సో అయినా ఎలాగైనా సరే యాన్సిస్టర్స్ కోసం చేయాలని చెప్పేసి తపస్సు చేస్తాడు. ఆ తపస్సే భగీరథ తపస్సు. మనం చెప్తున్నారు సామెత, భగీరథ తపస్సు చేయాలని. భగీరథ ప్రయత్నం అంటారు. అంటే భగీరథ ప్రయత్నం చేసావంటే ఎటువంటిదైనా సరే నీకు తలంచుతుందని చెప్పేసి అర్థం. అంటే అంత గొప్పగా కృషి చేస్తామని చెప్పేసి అర్థం భగీరథ ప్రయత్నం అంటే. సో అతను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. గంగానది కూడా వరిస్తుంది. అయితే గంగానది భూమి మీద పడితే భూమి ముక్కలైపోద్ది అనమాట, అంత ఫోర్స్గా వస్తుంది. సో గంగానదిని ఆపే శక్తి ఎవరికి ఉందని చెప్పేసి ఆయన దేవతలు ప్రార్థిస్తాడు. సో దేవతలందరూ కలిసి ఈ గంగానది యొక్క ప్రవాహాన్ని తట్టుకోగలిగేది ఒక శివుడు, మహాశివుడు మాత్రం అని చెప్తాడు. సో మహాశివుడి దగ్గర కూడా ఆయనకి అర్థం కాదు, ఎటువంటి వెపడంతో తెలియదు. సో అతనికి జటాజుటాలంట, తల చుట్టుకుంటాడు శివుడు. ఆ తల మొత్తం తీస్తాడనమాట. తీసినప్పుడు గంగానది శివుడిని కూడా అలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. సో నేను నా యొక్క ఫోర్స్ తెలియదు, భూమి మొత్తం అంతమైపోద్ది, ముక్కలైపోద్ది, నేను భూమి మీదకి వచ్చానంటే తపస్సు చేస్తాడు, ఖచ్చితంగా భూమి మీదకి రావాలి. సో నీ జటాజుటాలు నన్ను ఆపలేవని చెప్పేసి గంగ కూడా హేళనగా మాట్లాడుతుంది అనమాట. సో శివుడు ఉండి సరే చూడు అని చెప్పేసి జటాజుటాలు మొత్తం కూడా తీస్తాడనమాట. ఓపెన్ అవుద్ది, జుట్టు మొత్తం, తల మొత్తం కూడా ఓపెన్ అవుద్ది. సో గంగాదేవి పడ్డం కూడా మొత్తం బంధించేస్తాడు గంగాదేవిని. సో గంగాదేవిని బంధించడం వల్ల ఆమెకు అహంకారం అనేది తగ్గిపోద్ది అనమాట. అహంకారం తగ్గిపోయి దాసి అయిపోద్ది శివుడికి. కాబట్టి శివుడి యొక్క 2వ భార్య గంగాదేవి అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా, అంటే ఆయనకు మనసుకి చెలించిపోద్ది అంటారు కదా. సో అట్లా ఆమె ఆయన ఒక శక్తిని నిరూపిస్తాడు అనమాట. ఆ శక్తిని మొత్తంగా తెలుసుకుంటుంది. సో నాది అహంకారం అని చెప్పేసి గంగాదేవి రిలీజ్ అవుతుంది. సో శివుడి మీద ఒక జటాజుటాలో బంధించి అక్కడి నుంచి చిన్న దారగా, అంటే ఫోర్స్ కాకుండా చిన్న దారగా పంపిస్తాడు. సో దాన్నే మనం ఇప్పుడు గంగోత్రి అంటాం కదా, అక్కడి నుంచి మన గంగానది వస్తుంది అనమాట. ఆ గంగానది మొత్తం వచ్చిన తర్వాత ఆ గంగానదిలో వాళ్ళ యొక్క అస్థికలు, వాళ్ళ పూర్వీకుల అస్థికలు దాంట్లో కలుపుతాడు. అప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్తారనమాట.
అర్థమైందా? దాన్నే భగీరథ తపస్సు అంటారు. సో ఆ రివరే ఇప్పుడు భగీరథ రివర్ ఉంది కదా, సో భగీరథ రివరు అలకానంద రివర్ కలిస్తే మనకి రిషికేశ్ దగ్గర నుంచి గంగానదిగా వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇది తపస్సు చేస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ మనకు ఉంటాయి కదా భగీరథ తపస్సు అవన్నీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక అతను ఉంటాడు, అర్జునుడు కూడా తపస్సు చేస్తాడు. అర్జునుడు కూడా తపస్సు చేసి గంగానది కోసం అది చేస్తాడు అనమాట, తపస్సు చేస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు రాసుకోండి, 2 ఈవెంట్స్ రాసుకోండి. మహాబలిపురంలో ఉన్నటువంటి 2 ఈవెంట్స్ ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే డెస్కెంట్ ఆఫ్ గంగా, ఇంకోటి వచ్చేసి అర్జునాస్, ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి నేను చెప్తాను, అర్జునాస్ పేనెన్స్ మహిషాసుర మర్దినితో పాటు మిగతాయి. డెస్కెంట్ ఆఫ్ గంగా, అర్జునాస్ పేనెన్స్. మీరు తెలుగు మీడియం రాసుకోండి. తెలుగు మీడియం అర్జునుడి తపస్సు. డెస్కెంట్ ఆఫ్ గంగా అంటే గంగా నది భూమి మీదకి రావడం అని చెప్పేసి. సో రాసుకోండి, గంగా నది భూమి మీదకి రావడం అని. గంగా నది భూమి మీదకి రావడం రాసుకున్నారా? సో దానికి బ్రాకెట్లో తెలుగు మీడియం వాళ్ళు గంగా నదికి భూమి మీదకి రావడం, గంగా అవరోహణ అని రాసుకోండి. గంగా అవరోహణ అంటే గంగా నది భూమి మీదకి రావడం అని, అవరోహించడం అంటే ప్రవేశించడం అని చెప్పేసి అర్థం. గంగా నది భూమి మీదకి రావడం అని. ఆ 2 సంఘటనలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ 2 సంఘటనలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఒంటికాల మీద తపస్సు చేస్తున్నారు చూడండి. ఇతను అర్జునుడు. సో పాండవుల కోసం తపస్సు చేస్తాడు అర్జునుడు. అతను ఒంటి కాలు మీద చేసే అతను, తపస్సు చేసే అతను. ఓకేనా? ఇవన్నీ ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ అనమాట. ఇదేదో మ్యూజియంలో పెట్టి చూపించరు మీకు, పెద్ద గ్రౌండ్ లో ఉంటాయి, ఆ సముద్ర తీరంలో ఉంటాయి. మీరు వెళ్ళి చూడొచ్చు, అవన్నీ తిరుగుతూ చూడొచ్చు అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది, ఒక పెద్ద స్టోన్ ఉంటుంది, దీన్ని చిన్న స్టోన్ ఆపు ఉంటుంది మహాబలిపురంలో. అది ఇప్పటికి వింతగా ఉంది, అంత పెద్ద స్టోన్ ని చిన్న స్టోన్ ఆపు ఉంటుంది అనమాట కింద. సో దీన్ని ఏమంటారంటే మామూలుగా మనకి బటర్ బాల్ అంటారు, బటర్ బాల్ ఆఫ్ కృష్ణ అంటారు, కృష్ణుడి యొక్క వెన్న ముద్ద అంటారు. సో పేరు రాసుకోండి, అడుగుతారేమో ఒక్కోసారి ఫ్యాక్స్ లో. బటర్ బాల్ ఆఫ్ కృష్ణ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కృష్ణుని వెన్న ముద్ద, బటర్ బాల్ ఆఫ్ కృష్ణుని వెన్న ముద్ద, రాతిశిల. మహాబలిపురం ఇవన్నీ మొత్తం మహాబలిపురమే, ఒక పెద్ద గ్రౌండ్ లో ఉంటాయి. చెన్నై వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి మహాబలిపురం, ఎందుకంటే పక్కనే కదా. రథాలు ఇవన్నీ ఉంటాయి. మీకు హంపి ఉంది కదా, విజయనగరం పేరు. సో హంపి లాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇది కూడా. ఓకేనా? రాస్తున్నారా? సో నెక్స్ట్ రాయలసీమ టైంలో ఏమేమి జరిగాయి? రాయలసీమ అన్నారు కదా, రాయలసీమ అంటే రెండవ రాజసింహ నిర్మాణాలు ఈ టైంలో. అంటే రెండవ నరసింహవర్మ కదా, ఇతని టైంలో ఏమున్నాయి రాసుకోండి, 2 అయిపోద్ది. రాయసింహ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ టెంపుల్స్ అనమాట. ఇతని టైంలో ఆ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ టెంపుల్స్ లో కొంచెం డిజైన్స్ ఇట్లాంటి తీసుకొచ్చాడు. జస్ట్ హెడ్లైన్ పెట్టుకోండి, టెంపుల్స్ రాసుకోండి. ఇతని టైంలో వచ్చిన టెంపుల్స్, షోర్ ఆలయం అని రాసుకోండి. ఓకనేశ్వర ఆలయం, షోర్ ఆలయం, ఓకనేశ్వర ఆలయం. ఎగ్జామ్ లో కూడా షోర్ టెంపుల్ అనే ఇస్తారు మీకు, షోర్ ఆలయం అనే ఇస్తారు. ఓకనేశ్వర ఆలయం, ముకుంద నైనార్ ఆలయం. ఇవన్నీ కూడా మహాబలిపురంలో ఉంటాయి. సో మహాబలిపురంలో ఉంటాయి ఇవి. ఏమేంటివి? షోర్ టెంపుల్, ఓకనేశ్వర టెంపుల్, ముకుంద నైనార్ టెంపుల్. నెక్స్ట్ అవి కాకుండా ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. కైలాసనాథ్ ఆలయం. నెక్స్ట్ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్, సో వైకుంఠ పెరుమాళ్ ఆలయం. పెరుమాళ్ అంటే ఎవరు? పెరుమాళ్ అంటే విష్ణువు, అంటే మన వెంకటేశ్వర స్వామినే పెరుమాళ్ అంటారు వాళ్ళు. వైకుంఠ పెరుమాళ్, ఈ 2 కూడా కంచిలో ఉంటాయి. కంచిలో ఉంటాయి. ఈ మహాబలిపురంలో ఉంటాయి. పైవి షోర్ ఆలయం, ఒక్కలేశ్వర టెంపుల్, ఆ ముకుంద నైనార్ టెంపుల్, కైలాసనాథ్ టెంపుల్, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. సో ఇది కైలాసనాథ్ టెంపుల్, ఇది వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. సో ఇది కైలాసనాథ్ టెంపుల్, ఇది వైకుంఠ పెరుమాళ్ టెంపుల్. నెక్స్ట్ నందివర్మను మరియు తర్వాత పల్లవులు అని రాసుకోండి. నందివర్మను తర్వాత రాజులు, అంటే పల్లవ వంశంలో నందివర్మను ఉంటాడు, తర్వాత పల్లవులు ఏమేం చేశారని. వీళ్ళు రాజసింహ తర్వాత వస్తారు నందివర్మలో ఇల్లు, కాబట్టి వీళ్ళకి స్టైల్ ఏమంటారంటే రాజసింహ స్టైల్ అంటారు. రాజసింహ శైలి అని రాసుకోండి కింద. రాజసింహ శైలి అంటే నందివర్మను మరియు ఇతర పల్లవ రాజులు. సో ఇతను రెండవ నరసింహుడి తర్వాత నందివర్మను, మిగతా పల్లవ రాజులు ఏమేం చేశారని ఆర్కిటెక్చర్కి రాసుకున్నారా? నందివర్మను మరియు తర్వాత పల్లవులు అంటే మిగతా రాజులు అనమాట, మిగతా వచ్చిన వాళ్ళు. వీళ్ళు రాజసింహ శైలి తీసుకొస్తారు. ఇంగ్లీష్ మీడియంలో రాజసింహ స్టైల్ అని రాసుకోండి. అంటే టెంపుల్స్లోనే ఒక స్టైల్ అనమాట, వాళ్ళ టెంపుల్స్లోనే రాజసింహ శైలి అని రాసుకుని. తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన టెంపుల్స్, మాతంగేశ్వర ఆలయం,
మాత జ్ఞానేశ్వర, మాత జనేశ్వర, జేశ్వర, మాతజేశ్వర ఆలయం. నెక్స్ట్ ముక్తీశ్వర టెంపుల్, ముక్తీశ్వరార ఆలయం. తెలంగాణలో ఏముంది? సో రాసుకున్నారా? సో మాతజేశ్వర ఆలయం, ముక్తీశ్వర ఆలయం, ఈ రెండు కూడా నందివరమును తర్వాత పల్లవులో వస్తాయి. ఎవరు కట్టించిన అవసరం లేదు, పల్లవులు కానీ గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇలా వీళ్ళు టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా డెవలప్ చేశారు అనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా తీసుకొచ్చారు. ఇది కంప్లీట్గా పల్లవాకు సంబంధించింది. సో పల్లవాస్ ఎలా అంతరించిపోయారు? ఆదిత్య చోళుడు దండయాత్ర చేసి పల్లవులను ఓడించి అపరాజితాన్ని మొత్తం పల్లవ సామ్రాజ్యం మొత్తం కూడా అతని సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. దాంతో పల్లవ సామ్రాజ్యం కూడా అంతరించిపోతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పల్లవుల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్కిటెక్చర్. సో ఏ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు నిర్మించారు, సో మహాబలిపురంలో ఏ ఉన్నాయి, పంచర పాండవాస్ రథాస్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ షోర్ టెంపుల్ కావచ్చు, మహిషాసుర మర్దిని, సో గంగా అవరోహణ, అర్జునుడు తపస్సు, ఇటువంటి ఈవెంట్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో కింది వాటిలో ఏ ఉన్నాయని చెప్పేసి కైలాసనాథ్ టెంపుల్, బయట నార్త్లో ఉండే కొన్ని యాడ్ చేసి అడుగుతాడు అనమాట ఇట్లా. సో దీంతో మనకి పల్లవాస్ అయిపోయింది. నెక్స్ట్ చాళుక్యాస్ అనమాట. చాళుక్యాస్ గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంతా. సో చాళుక్యాస్తో అయిపోయిందంటే టెంపుల్స్ ఇలా ఉంటాయి. వెసరాట్ సైజ్ టెంపుల్ చూడండి, ఏముండవు, గోపురం అట్లాంటి ఏముండవు, సింపుల్ రౌండ్ కట్టేస్తారు, ఒక టెంపుల్ కట్టేస్తారు. ఇదో చూడండి అంతే. ఇవి వెసరా స్టైల్ టెంపుల్స్ అనమాట. అంటే నగరా స్టైలు మన సౌత్ స్టైల్ రెండు కలిపి మిక్సింగ్ అనమాట ఇది. అర్థమైందా? సో ఇవి డిస్కస్ చేసుకున్నామంటే కంప్లీట్ అయిపోయింది. ఏన్షియంట్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. చరిత్రలో మనకు ఒక భాగం కంప్లీట్ అయింది. తర్వాత మధ్యయుగము, మధ్యయుగ చరిత్ర, తర్వాత మోడర్న్ ఇండియా. సో మధ్యయుగ చరిత్ర కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది దీనికంటే. అర్థమైందా? సో టెర్మినాలజీస్ అవే ఉంటాయి, అంతమించి ఎక్కువ ఉండదు. సో మిడివల్ ఇండియా అనేది ఏన్షియంట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. కానీ మోడర్న్ మాత్రం చాలా పెద్దది. ఈ రెండంతా మ్యాటర్ ఉంటుంది. సో ఏన్షియంట్, మిడివల్ అంత మ్యాటర్ మోడర్న్లో ఉంటుంది. ఓకేనా? సరే, థ్యాంక్ యూ.